సమయమునికే దేవుని సన్నిధిలో కనబడతారు. నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉన్నది ఇదే. సమస్త విధములుగా దేవుని పరిచర్యలో నిలవబడాలి, దేవుని పరిచర్యకు ఉండాలి, దేవుని పరిచర్యలో ప్రారంభం అవ్వాలి, దేవుని పరిచర్యలో ఎదిగింపబడాలి, దేవుని పరిచర్యలో ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని అంటే దేవుడు తనకిచ్చిన ఆలోచన బట్టి, తమకిచ్చిన ఆలోచన బట్టి మొట్టమొదట అడుగు ఎలాగూ వేయాలంటే ప్రతి ఉదయకాల సమయంలో మనం ధ్యానిస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభువారు వలె, అలాగే తండ్రి వలె, తండ్రి ఏం చెప్పి ఉన్నాడో ప్రతి ఒక్క విశ్వాసి ఏం చేశారంటే, తండ్రి ఉదయకాల సమయంలో లెగమంటే వారు పెందల కన్నే లేచి ప్రతి ప్రాంతమునకు వెళ్ళారు. ఏ ప్రాంతమునకు వెళ్ళమన్నారో ఆ ప్రాంతమునకు వెళ్ళారు, ఏ స్థలమునకు వెళ్ళమన్నారో ఆ స్థలమునకు వెళ్ళారు. వారు సమయాన్ని కరెక్ట్గా పాటించేవారు. ప్రియ సహోదరులారా, మనం సమయము కన్నా ముందే ఉండాలి. దేవుని మందిరములో సమయమును కన్నా ముందే మనం ఉండగలగాలి. సమయమును కన్నా ముందే మనము సమస్తమును సమకూర్చి దేవుని మందిరాన్ని మనం సిద్ధపరచాలి. ఇది నా ఆలోచన, నా ఆశ అనే కాదు, ఇది దేవుని ప్రణాళిక. ప్రియ సహోదరులారా, జాగ్రత్తగా ఆలకించండి. ఒకటి గమనించండి, ఆయన యొద్దకు వచ్చు వారికి ఆయన నేర్పిస్తాడు. హల్లెలూయా. ఆయన యొద్ద నిలవబడిన వారికి ఆయన నేర్పిస్తాడు ఖచ్చితంగా. ఆయన మర్చిపోయే దేవుడు కాదు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, అక్రమముని ఇష్టపడే దేవుడు అస్సలు కాదు. ఆయన యొద్దకు వచ్చు వారికి క్రమాన్ని నేర్పుతాడు. హల్లెలూయా. ఆయన యొద్దకు రాలేని వారి సంగతి వారి జీవితంలో నష్టపరుచుకున్నారని మనము భావించాలి తప్ప, దేవుని సముఖమును చేరిన మన జీవితములను క్రమముగా నిలవబెడతాడు ఆయన. మొట్టమొదటిగా మనం ఆశపడాలి దేవుని సన్నిధిని నిలవబడాలని. తర్వాత మనం ఆశపడాలి ఏంటంటే ఆయన సముఖమున క్రమాన్ని నేర్చుకోవాలి. ప్రియ సహోదరులారా, ఈ దినము దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న మాట అది కాదు. దేవుని సముఖమున చేరిన మన జీవితములతో దేవుడు ఇటు విధముగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యమును వినడానికి ఆశపడతా ఉన్నారు మీరందరూ. ఎంతమంది ఆశపడతా ఉన్నారో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. మీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అని నేను నమ్ముతా ఉన్నాను. ప్రియ సహోదరులారా, గత వారము మనము ఒక మాట విన్నాం. ఏంటి ఆ మాట అంటే, యవనస్తులు దేవుని కొరకు వాడబడి యవనస్తులు బలవంతుని చేతులు అనగా ఆయన చేతిలో బాణం వంటి వారు అని మనం విన్నాం. ఈ మాట మనకి చాలా ఉన్నతమైన నడిపింపునిచ్చిందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే నా జీవితమును మరి కాస్త ముందుకు దేవుడు నడిపించాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ యవనస్తుల కూడిక ద్వారా దేవుడు మరొక మాట మనతో మాట్లాడబోతా ఉన్నాడు. జాగ్రత్తగా గమనించగలిగిన వారమైతే దేవుడు మనతో ఖచ్చితంగా మాట్లాడతాడు. ప్రియ సహోదరి, ఇదిగో ఈ సముఖమున ఎంతమంది ఆయన సన్నిధిని చేరి ఉన్నారో, ఈ సముఖమున ఎంతమంది ఆయన మాట వింటూ ఉన్నారో జాగ్రత్తగా వినండి. పోరాటము ఎవరి జీవితంలో ఎక్కువ వస్తుంది? మనిషికి పోరాటము ఖచ్చితం. మనిషికి పోరాటము ఖచ్చితం. ప్రతి విధమైన వాటిలో మనిషికి పోరాటము ఉంటుందా ఉండదా? ప్రతి విషయంలో మనిషికి పోరాటమే. అడుగడుగున మనిషికి పోరాటమే. క్షణ క్షణము మనిషికి పోరాటమే. ఆలకిస్తున్న ప్రియ సహోదరులారా, నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో ఉన్న పోరాటం ఏంటి? ఎక్కువగా శాస్త్రవేత్తలు గమనించింది ఏంటంటే, యవ్వన కాల సమయంలో మనిషికి పోరాటాలు ఎక్కువ వస్తాయి. యవ్వన కాల సమయంలో కుటుంబ జీవితంలో, యవ్వన కాల కుటుంబ బాంధవ్య జీవితాల్లో ఏమొస్తాయండి? పోరాటాలు ఎక్కువ వస్తాయి. ఇదిగో ప్రియ యవన సహోదరుడా, సహోదరి, మీ పోరాటం ఎవరితో? మీ పోరాటం దేంతో? జాగ్రత్తగా ఆలకించగలిగినట్లయితే దేవుడు మాట్లాడే దేవుడు. నిజంగా నేను నమ్ముతా ఉన్నాను, ఆయన మాట్లాడే దేవుడు. ఈ సముఖమున, దేవుని సముఖమున చేరిన మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. నేను నమ్ముతా ఉన్నాను. నీ పోరాటము, నీ పరుగు, నీవు పోరాడే పోరాటము ఎవరితో? నీవు ఎటువంటి పోరాటాన్ని చేస్తూ ఉన్నావు? ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలాంటి పోరాటం కలిగి ఉన్నావు? నీకు ప్రతిదినము ఒక పోరాటము సంభవిస్తూ ఉన్నదేమో. జాగ్రత్తగా వినండి. శరీరానుసారంగా ఉన్నవానికి ఆత్మీయతతో పోరాటం.
జాగ్రత్తగా వినండి. శరీరానుసారంగా ఉన్నవాడికి ఆత్మీయతతో పోరాటం అంటే ఈ అర్థం ఎలాంటిదో తెలుసా? శరీరానుసారంగా ఉండి ఆత్మీయమైన జీవితంలో ఉన్న వాళ్ళకి ఇలాంటి పోరాటం ఉంటుంది. ఎలాంటిదంటే జాగ్రత్తగా చెప్తాను వినండి. వారు శరీరానుసారులు, వారికి ఆత్మీయులతో పోరాటం. ఎలాంటి పోరాటం అంటే చర్చ్కు వెళ్ళాలి, ఇదే ఒక పోరాటం వాళ్ళకి. ఒక దినాన దేవుని మందిరంలో కూర్చోవాలి, ఇదే వారికి గొప్ప పోరాటం. దేవుని చెప్పిన మాటను అవలంబించాలి, ఇది గొప్ప పోరాటం. దేవుని సన్నిధిని సమంగా అదే క్రమముగా నిలవబడాలి, ఇదే వారి జీవితంలో వచ్చు బలమైన పోరాటం. అయితే ఆత్మీయులకు శరీరముతో పోరాటం. హల్లెలూయా. ఇవి రెండు పోరాటాలు. మొదటి పోరాటం ఏంటంటే శరీరానుసారులకు ఆత్మీయతతో పోరాటం, ఆత్మీయులకు శరీరానుసారముతో పోరాటం. ఈ శరీరానుసారుల పోరాటం ఇలాగుంటే ఆత్మీయుల పోరాటం మరొక విధముగా ఉన్నది. ప్రియ సహోదరులారా, జాగ్రత్తగా వినండి. దేవుని సముఖమున చేరిన వారికి శరీరానుసారమైన ప్రేరేపణ వారి జీవితంలో పోరాటం. వీరెవరో తెలుసా? శరీరాన్ని విడిచి ఆత్మీయతలో ఉన్న వారికి పోరాటాలు వస్తాయి. పరిశుద్ధంగా నడవాలని, శరీరాన్ని క్రమబద్ధంగా నిలవబెట్టుకోవాలనుకున్న వారికో పనికిరాని ఆలోచనలు వచ్చే పోరాటం. శరీరాన్ని క్రమబద్ధంగా ఆత్మీయ స్థితిలో ఎదిగింపజేస్తున్నప్పుడు దేవుని సముఖమును, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టమనే ఒక స్వరము ద్వారా మాట్లాడే పోరాటం. విశ్వాసాన్ని విడిచిపెట్టడానికి, విశ్వాసంలో వెనుతిరగడానికి అనేకమైన దృశ్యాలు చూపించే పోరాటం. వాక్యములో ఎదిగింపబడేటప్పుడు అపవాది చేత అణచబడుతున్న పోరాటం. ఇది యవనస్తులకు యవన కాలంలో సంభవించే పోరాటాలు. ఇవి రెండు పోరాటాలు. మీరు ఎలాంటి వారో మీరు గమనించండి. వాక్యములో ఆత్మీయతలో ఎదుగుతున్న వారికి వచ్చే పోరాటాలు శరీరానుసారంగా వస్తాయి. వీరు ఆల్రెడీ శరీరానుసారంగా ఉంటే ఆత్మీయతతో ఉండే పోరాటం ఉంటుంది. ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. వీళ్ళు ఇంకా ఆత్మీయతకు ఎదగాలని ఆశపడుతున్నారు, ఇంకా కానీ ఆత్మీయతలో లేరు. ఎవరు? శరీరానుసారులు. వీరు శరీరాన్ని జయించి ఆత్మీయతలో ఎదిగింపబడాలనుకున్న వారు, వీరు శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మీయతలో ఎదిగింపబడుతున్న యవనస్తులు. వీరు ఆత్మీయతలో శరీరం నుండి వచ్చే పోరాటాన్ని పోరాడి జయించిన వారు. హల్లెలూయా. అర్థమవుతున్న వారు జాగ్రత్తగా గమనించాలి. ఈ రెండిటికి చాలా ప్రాముఖ్యతలు ఉన్నాయి. అర్థమైందా దేవుని వాక్యం? మొదటగా వచ్చేవారికి ప్రారంభమే చాలా, జాగ్రత్తగా వినండి. మొదటగా శరీరానుసారులకు ప్రారంభమే చాలా కష్టం. వీరికి ఎలాగ ఉంటుంది నేను చెప్తాను వినండి జాగ్రత్తగా. దేవుని వాక్కు మనకి మాట్లాడుతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా గమనిద్దాం. ఎలాగ ఉంటుందంటే వీరి జీవితంలో ప్రారంభమే చాలా కష్టం. ఎలాగూ ప్రారంభం అంటే మందిరముకు వెళ్ళాలంటేనే ప్రారంభం చాలా కష్టం. వాక్యమునకు చదివే ముందే చాలా కష్టం. అది గొప్ప పోరాటం వారి జీవితాల్లో. ఖచ్చితంగా వీరు జయించలేరు. మొదటిగా జాగ్రత్తగా వినండి. వీరికి ఒక పోరాడాలంటే ఒక వ్యక్తి సాయం కావాలి, లేకపోతే వీరు జయించలేరు. వీరు ఎటువంటి వారంటే శరీరానుసారులు. వీళ్ళకి ఎలాంటి పోరాటం ఉంటుందంటే మందిరానికి వెళ్ళాలంటేనే ఒక పోరాటం. రెండో పోరాటం, దేవుని వాక్యాన్ని వినాలంటేనే ఒక పోరాటం. ఎందుకు అంటే వారు వింటున్నప్పుడు భయంకరమైన సాతాను దాడులు ఇటుపక్క అటుపక్క ఏమవుతూ ఉంటాయి అంటే లాగుతూ ఉంటాయి. ఆ పోరాటం ద్వారా వారికి అదే ప్రారంభమైన పోరాటం. 3, వారు వాక్యమును వింటే కదా పనిని ప్రారంభించేది. అసలు పనిని ప్రారంభించకుండానే వాక్యం ద్వారా ఆటంకపరిచే పోరాటం వారు ఎదుర్కొంటారు. అర్థమవుతున్న వారు జాగ్రత్తగా వినండి. దేవుడు వాక్కు ప్రత్యక్షమవుతా ఉంది. నేను నమ్ముతా ఉన్నాను. నాతో దేవుడు మాట్లాడుతున్న వాక్యం ఏంటంటే మీ జీవితాల్లో ఎలాంటి పోరాటాలు ఉన్నాయి. అనేక మంది అనేక రకాల పోరాటాలు చేస్తూ ఉంటారు. శరీరానుసారులకు కలిగిన పోరాటాలు మీకు కలుగుతున్నాయా? ఇంకా ఆత్మీయ జీవితంలో నడిపింపబడుతున్నప్పుడు వచ్చే పోరాటాలు వస్తున్నాయా? ఈ రెండిట్లో జాగ్రత్తగా వినండి. అందరూ అనుకుంటూ ఉంటారు ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడికి ఏ నొప్పులు ఏ బాధలు ఉండవు అనుకుంటారేమో. చిన్నగా ఉన్నవాడికి సమస్యలు వానికి ఎంత ఉండాలో వానికి అంత ఉంటాయి.
అత్యధికంగా ఉన్నవాడికి ఎంత సమస్య ఉండాలో వానికి అంత ఉంటాయి. యేసన్న గారిని ఒక వ్యక్తి ఒక క్వశ్చన్ అడిగాడట, మీరు పెళ్లి చేసుకోకుండా ఎందుకున్నారండి యేసన్న గారు? మీకు బైబిల్ గ్రంథం గురించి తెలీదా? దేవుడు చెప్పాడు ఈ మాట ఏంటండి అని. మీరు జాగ్రత్తగా వినండి. ఆయనతో అన్నాడట, యేసన్న గారితో ఆయనతో అన్నాడట ఈ మాట ఏంటంటే, మీరు శరీరాన్ని తట్టుకోలేక ఇబ్బంది పడితే సమయాల్లో మీరు ఎప్పుడైనా ఎదుర్కొంటున్నారా పనికిరాని ఆలోచనలను, తలంపులను, మీ ఆత్మీయ జీవితాన్ని పడగొట్టడానికి పనికిరాని ఆలోచనలు మీకు ఎప్పుడు రావట్లేదా అంటే యేసన్న గారు అన్నారట, వస్తాయండి, ఎందుకు రావు అన్నారట. వస్తాయన్నప్పుడు ఎదుటి వ్యక్తి అన్నాడట, మరి ఎందుకంటే అలాంటి ఆలోచనల కోసం? వివాహం చేసుకుంటే ఏ ఆలోచనలు ఉండవు కదా అనేటట్టు వాక్యాన్ని తిప్పి రాశాడట, చూపించాడట. చూపించినప్పుడు యేసన్న గారు ఒక మాట అన్నారట, వివాహం చేసుకున్న నీ జీవితంలో రాలేదా పోరాటాలు అని అడిగారట. ఆయన అన్నాడట, అప్పుడప్పుడే వస్తుంటాయి అన్నాడట. నా జీవితంలో ఎల్లవేళలు అదే పని అనుకుంటున్నావా అయ్యా? మా జీవితంలో కూడా అలాగే ఎదుర్కొంటాం. ఆత్మీయ స్థితిలో ఉన్నవాడికి ఒక పోరాటం, ఇంకా ఆత్మీయ స్థితిలోనికి వెళ్ళకముందే మరికొందరి జీవితంలో అదే విధమైన పోరాటం. యేసన్న గారు అనుకుంటా ఉండేవారు, కొంతమంది ప్రార్థనకు రావడానికే బాధ, ఇంకొంతమంది ప్రార్థనకు వచ్చిన తరువాత వాక్యం వినాలంటే బాధ, ఇంకొంతమంది ఆయన అనేక రకాలైన చూసేవారట స్టేజ్లు. ఒక్కొక్క స్టేజ్ చూస్తూ ఉన్నప్పుడు యేసన్న గారికి అర్థమయ్యేది ఏంటంటే, ఈడు ఎంత బాధే, వీడికి ఇది బాధ, వీడికి ఇది బాధ. యేసన్న గారితో పాటు పక్కన ఉన్నోడు బాధ ఎలాగుండేదట తెలుసా? వానికి ఒక పోరాటం వచ్చేది ఏంటంటే, వీళ్ళందరూ ఆదివారం ప్రార్థనకు రావడానికి బాధ, ఇంకొకడికి వారంలో యూత్ మీటింగ్కి రావడానికి బాధ, ఇంకొకడికి ఉదయం లెగాలంటే బాధ, ఇంకొకడికి దేవుని వాళ్ళ అంతస్తులు చూస్తున్నట్లయితే యేసన్న గారు పక్కన కూర్చున్నోడితో ఆయనకి ఇంకే బాధ అంటే, జాగ్రత్తగా వినండి, ఆయన పక్కనున్నోడికి ఒక బాధ. ఏ బాధ అట తెలుసా? దేవునితో ఒక తీర్మానం చేసుకున్నాడు ఏంటంటే, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము 3 పూట్ల ప్రార్థనలో ఉండకపోతే ఆయన పోరాటంలో ఓడిపోయానని భావించేవాడట. వీనికి ఒక పోరాటం ఏంటంటే, సమయంతో పోరాడుతుండేవాడట ఈయన. ఒక్కొక్క విధమైన ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పోరాటాలు. శరీరానుసారంగా ఉండేవారు ఆలోచనలు, వారి పోరాటాలు ఎలాగుంటాయని అంటే, ఆత్మీయ స్థితితో పోరాడుతూ ఉంటారు, దేవునితో పోరాడతారు. వాళ్ళు దేంతో పోరాడతారంటే శరీరముతో పోరాడరు. వారు ఆల్రెడీ శరీరంలో ఉన్నారు కనుక వారు దేవునితో పోరాడతారు. ఎలాగ తెలుసా? జాగ్రత్తగా వినండి. వారు శరీరానుసారంగా ఉన్నారు, మందిరమునకు వెళ్ళాలి. ఆత్మీయ స్థితిలో ఉన్నవాడు పోరాటం ఎలాగుంటుందంటే, ఆత్మీయ స్థితిలో ఉన్నాడు, శరీరం ఆకర్షిస్తూ ఉంది, వాడు శరీరంతో పోరాడతాడు. వాడు శరీరంలో ఉన్నవాడు ఆత్మీయ స్థితితో పోరాడతారు. ఎలాగంటే, ఈరోజు ఎలాగ చెప్పాలి, మందిరానికి రాకుండా ఉండాలంటే అని చూస్తాడు. వీరిరువుల్లో చాలా వ్యత్యాసం ఉంది. వీరిద్దరివి పోరాటాలి, వీరిరువిరివి పోరాటాలి, కానీ ఆ పోరాటంలో చాలా ఆలోచన కలిగి ఉండాలి. జాగ్రత్తగా వినండి. నేను ఒక మాట చదివాను, ఆ మాట చదివినప్పుడు నా హృదయానికి హత్తుకుంది. టీపీఎం ప్రారంభించిన పౌలు గారి యొక్క జీవితమును నేను చదువుతున్నప్పుడు ఆ యొక్క భాగంలో ఆయనకు కలిగిన పోరాటము, ఆయనకు కలిగిన విశ్వాసంలో కలిగిన పోరాటము, చాలా పోరాటాలు ఆయన ఎదుర్కొన్నాడట. విశ్వాసంలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు, విశ్వాసంలో ఆయన ఎదుర్కొంటున్నప్పుడు, విశ్వాసం చేత ఆయన ముందుకు వెళ్తున్నప్పుడు భయంకరమైన పోరాటాలు ఎదుర్కొన్నాడట, భయంకరమైన శ్రమలు, దెబ్బలు ఎదుర్కొన్నాడట. ఇప్పుడు కాలం సమయంలో చూస్తే వారంతా పెద్ద కూటంలా కనబడుతుంది, కానీ మొదలు ప్రారంభము ఎంత ప్రయాసతో, ఎంత ఆయన పోరాటాలు, ఎన్ని పోరాటాలు ఒక్కొక్కటి చదివితే చాలా ఆలోచింపజేస్తుంది. దేవుడు నాతో మధ్యాహ్న కాల సమయంలో దేవుని వర్తమానం ద్వారా నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఎట్టి విధమైన పోరాటంలో ఉన్నావు. ఆయన పోరాటం చూస్తే నా పోరాటం ఎంత అనిపిస్తూ ఉంది, నేను దేంతో పోరాడుతున్నానా అనిపిస్తూ ఉంది. నీ పోరాటం నా పోరాటాలు ఎలాగున్నాయి? యవ్వన కాల సమయంలో కొంతమంది పోరాటం చేస్తూ ఉంటారు. దేంతో తెలుసా? సెల్ ఫోన్తో.
దీంతోనే బలమైన పోరాటం ఉంటుంది యవ్వనకాల సమయంలో. యవ్వనకాల సమయంలో ఇంకేదేంతో పోరాటం ఉంటుందో తెలుసా? తోటి వారితో. వారికి ఉండేవి ఏ పోరాటాలు? శరీర సంబంధంగా ఉన్నవాడి పోరాటాలు ఎలా ఉంటాయంటే శరీరానుసారాలతో ఉంటాయి. అయితే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, మనము పోరాడేది ఈ లోకనాథులతో కాదు కానీ అంధకార దురాత్మ సంబంధమైన సమూహములతో మనము పోరాడవలెను. హల్లెలూయా. వాటితో మనం పోరాడాలంటే ఎవరు వాటితో పోరాడతారంటే ఆత్మీయ స్థితిలో ఉన్నవారు. నీవు నడిచేటప్పుడు, నీవు దేవుని సన్నిధిలో ఎదిగింపబడేటప్పుడు, దేవుని ప్రకారంగా నిలవబడాలనుకునేటప్పుడు ఏదైనా నీకు పోరాటం వచ్చిందనుకో, దేంతో? ఏదైనా ఒక ఆలోచన వచ్చిందనుకో, ఏదైనా ఒక అడుగు ముందు వేయాలనుకో, ఏదైనా దేవుని సన్నిధికి ఆటంకం పరిచబడ్డాలనుకో, నీ పోరాటం ఎలాగుండాలి అని అంటే దేవుని వైపు నుంచి ఉండాలి. అదే కానీ దేవునికి ఎదురుగా ఉండకూడదు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే దేవునికి ఎదురుగా ఉంటారు. వారి పోరాటం ఎలాగుంటుందంటే దేవునికి ఎదురుగా ఉంటుంది. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? శరీరానుసారుడు శరీరంగా పోరాడుతాడు. జాగ్రత్తగా వినండి. శరీరానుసారుడు శరీరంగా పోరాడతారు. ఎలాగంటే ఈరోజు ఎలాగా, ఈరోజు ఏం చేయాలి, ఈరోజు ఎలాగా, ఈ సంభవం ఎలాగా, ఇప్పుడు ప్రార్థనలో ఉండాలి, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు ఇలా ఉండాలి, ఈ సమయం ప్రార్థనలో కూర్చోవాలి, ఎలాగా అని శరీరానుసారుడు ప్రార్థనలో ఉండకుండా శరీరానుసారంగా పోరాడుతాడు. మరొకటి, శరీరానుసారంగా వచ్చే మాటల అవమానాలు, శరీరానుసారంగా వచ్చే ప్రతి తలంపులు, శరీరానుసారంగా వచ్చే ఒత్తిళ్ళు, శరీరానుసారంగా వచ్చే దుఃఖం, శరీరానుసారులు శరీరానుసారంగా పోరాడుతారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, నువ్వు ఏదైనా ఎదుర్కొంటున్నప్పుడు నువ్వు ఎలా పోరాడతావు తెలుసా? శరీరానుసారంగా పోరాడుతావు. నువ్వు ఎలా పోరాడాలని ప్రారంభిస్తావంటే శరీరానుసారంగా పోరాడాలని ప్రారంభిస్తావు. నువ్వు పోరాడే పోరాటం ఒక వ్యక్తి జీవితంలో ప్రారంభమైందనుకో, ఇంకొక వ్యక్తి జీవితంలో నీవు పోరాటము ఆ వ్యక్తితో ఎలాగో పోరాడాలో నీవు పోరాడిస్తుంటే అది నీ శరీరానుసారమైన పోరాటమే. మరి ఒకటి, నువ్వే పనైనా ప్రారంభించేటప్పుడు దేవుని యొక్క వాక్యము నీకు అడ్డొస్తుందంటే ఇంకా నువ్వు శరీరానుసారముగా పోరాడుతున్నావు. అప్పుడు ఎలా ఆలోచిస్తావో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తావు. ఎలాగ ఆలోచిస్తావో తెలుసా? దేవా, ఇది వాక్యాన్నే వెనక పెట్టేటట్టు ఆలోచిస్తావు. ఇది మరొక పోరాటం. ఇప్పుడు ఆత్మీయ స్థితిలో ఉన్న పోరాటం జాగ్రత్తగా వినండి. ఆత్మీయ స్థితిలో ఉన్నవారు పోరాడే పోరాటం ఎలాగుంటుందో తెలుసా? ఇదే పోరాటం, మోకాళ్ళు లేదా. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఎట్టి సంబంధమైన వచ్చిందన, వారు ఎలాంటి పరిస్థితినైనా, వారు ఎలాంటి ఉద్దేశాన్నైనా, మాట అయినా, చేత అయినా, క్రియ అయినా, ఎలాంటి పరిస్థితి అయినా వారి పోరాటం మోకాళ్ళ పైన. హల్లెలూయా. వారు ఏదో ఒక ఆకర్షణ చేత పోరాడుతున్నా వారు మోకాళ్ళ మీద ఉంటారు. వారు ఏదో ఒక చెడు అలవాటు మీద పోరాటంతో ఉన్నా వారు మోకాళ్ళ పైనే ఉంటారు. వారు ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్నా వారు మోకాళ్ళ మీద పోరాటం మీద ఉండి. వీళ్ళు ఎవరో తెలుసా? ఆత్మీయతంగా పోరాడే వాళ్ళు. యవ్వన కాల సమయంలో ఇది ప్రాముఖ్యం. ప్రియ సహోదరులారా, నేను నమ్ముతా ఉన్నాను, ఇందాకల సమయంలో ప్రభువా చక్కనైన మాట ద్వారా నీవు నాతో మాట్లాడుతున్నావు. నేను నమ్ముతా ఉన్నాను తండ్రి. నేను ఒకటే ప్రార్థన చేశాను, ఇది విన్న వారి జీవితంలో ప్రతి ఒక్కరి హృదయాల్లో కార్యం జరిగింపబడాలి. ఎలాగునంటే వారు ఉన్నంత వరకు వారి హృదయాలు కదల్చబడుతుండాలి. కూర్చున్నప్పుడు, నిల్చున్నప్పుడు ఈ వాక్యం రగల్చబడుతుండాలి. ఒక్కటే ప్రార్థన చేశాను అంతే. ఎందుకంటే దేవా, నా హృదయంలో అలాంటి మంటను రగుల్చు. ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా? నేను అందుకనే ప్రతి ఒక్కరిని ఏమాత్రము కూడా భావించను. ఎవరైనా స్థితులు జీవితాలు చూసినప్పుడు నేను ఒక్కటే అనుకుంటాను, మనస్తత్వంలో ప్రార్థన చేస్తాను, దేవా ఒకటే, వీరిని శరీరానుసారంగా కాక ఆత్మీయ స్థితిలో ఎదిగింపజేయి. హల్లెలూయా. నేను గ్రహించేది ఒక్కటే ఏంటో తెలుసా? వారు భ్రమపడుతూ ఉన్నారు, వారు ఆత్మీయ స్థితిలో లేరు. ఇప్పుడు మీకు మీరుగా పరిశీలన చేసుకొని, ఎందుకంటే ఇది మీ పట్ల నేను చెప్పే వాటిని కాదు, ఇది మీ పట్ల నేను ఎదురు చూపించేది కాదు. మీ పట్ల దేవుడు ఏం చూపిస్తా ఉన్నాడంటే మీ పట్ల ముందు ఒక ఆప్షన్ చూపిస్తా ఉన్నాడు. ఏంటో తెలుసా?
మీకు ఆత్మీయ పోరాటాలు వస్తున్నాయా, శరీరానుసారమైన పోరాటాలు వస్తున్నాయా? నువ్వు ఎలాగ పోరాడాలనుకుంటావో తెలుసా? ఈ పరిస్థితిని దేవుడు అంతమొందించాలి. ప్రతి ఒక్కరి పోరాటం అది ఆత్మీయ స్థితిలో ఉన్నవారిది, శరీరానుసారులది. అయితే ఆ పరిస్థితిని నీ నుండి తొలగించమని పోరాడేవాడు ఆత్మీయుడు. ఈ పరిస్థితి నా కళ్ళ ముందు జరగాలనుకునేవాడు శరీరానుసారుడు. ఈ రెండే చాలా ప్రాముఖ్యం. జాగ్రత్తగా వినండి ప్రియ సహోదరులారా. భక్త్ సింగ్ గారి యొక్క జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఏంటంటే ఆయన జీవితంలో ఒకానొక వ్యక్తిని ఒక చోటను ఎదుర్కొన్నప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆయనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. భక్త్ సింగ్ గారు చెప్పి ఉన్నారు, దేవుని గురించి వాక్యం ప్రకటించారు. వాక్యం ప్రకటించిన తర్వాత భక్త్ సింగ్ గారు ముందు ఏమాత్రం విడుదలాడుతూ కనీసం పట్టించుకోకుండా వాక్యం విన్నట్టు వినలేనట్టు ప్రవర్తించిన ఆ వ్యక్తిని గురించి భక్త్ సింగ్ గారు చెప్పి అలిసిపోయారు. అలిసిపోయిన తర్వాత భక్త్ సింగ్ గారు ఆయనతో పోరాడి విడిచిపెట్టారు. ఆయనతో చెప్పిన మాట అంతా చెప్పి విడిచిపెట్టారు. భక్త్ సింగ్ గారు నిర్ణయించుకుంది ఒకటే, ఇంతకు ముందు నేను పోరాడాను, ఇంతకు ముందు నా పోరాటం ఆ వ్యక్తితో జరిగింది, ఇప్పుడు పోరాటము నా మోకాళ్ళ పైన జరగాలి. దేవుళ్ళ వ్యక్తిని మార్చాలి, దేవుళ్ళ వ్యక్తిని నిలవబెట్టాలి. ఇది ఆయన పోరాటం. ఎక్కడికి వెళ్ళిందండి? ఆత్మీయ స్థితిలోనికి. శరీరానుసారంగా ఉన్నాడు ఎలాగుంటాడో తెలుసా? దేవా, ఏ వ్యక్తినైతే నేను చూశానో ఆ వ్యక్తి వచ్చి నా కాలు తెరపడాలి, ఆ వ్యక్తి నాకు కనిపించాలి నీ సముఖమున. ఇది ప్రార్థనే, కానీ అది శరీరానుసారమైన ప్రార్థన. ఈ పోరాటం వేరు ప్రియ సహోదరులారా. నువ్వేదైనా పోరాడాలనుకుంటున్నావు నీ శరీరంతో, అంతెందుకు, నువ్వు పనికిరాని వ్యర్థమైన చిత్రాలు, సినిమాలు, ఆటపాటలు, పనికిరాని వాటిని చూడకూడదని తీర్మానం చేసుకుంటావు. నీకు ఒక పోరాటం వస్తుంది. ఏంటంటే ఈ పోరాటాలు 2 రకాలైన పోరాటాలు ఉంటాయి. ఒకటి, నీ ఫోన్లో ఉంది, నీవు చూడకుండా కనిపించకుండా దేవుడు నీకు చేయాలని నువ్వు ప్రార్థన చేస్తావు, ఆ పోరాటం వేరు. ఇంకో పోరాటం ఏంటో తెలుసా? అవి కనిపించేటట్టు దేవుని వాక్యం గుర్తు రాకుండా ఉండాలని పోరాటం చేస్తావు. ఈ 2 చాలా వ్యత్యాసం కలిగి ఉంటాయి రెండిట్లకి. ఆత్మీయ స్థితిలో ఉన్నవాడు ఏం చేస్తాడో తెలుసా? ఇది చూసేటప్పుడు వాటిని రాకుండా ప్రార్థన చేసుకుంటాడు, సిద్ధపడతాడు. సిద్ధంగా ఉంటాడు. పనికిరాని వచ్చినప్పుడు నీవు పొరపాటున దాని మీద నొక్కితే చాలు, అది పదే పదే ఏమవుతూ ఉంటుందంటే మన కంటికి కనిపిస్తూ ఉంటుంది. ప్రియ సహోదరులారా, అది పాపం భయంకరమైనది, అది శాపం భయంకరమైనది. ఎందుకో తెలుసా? అపవాది సంబంధమైనది. మన నేత్రాలను గుడ్డితనం కలగజేయడానికి పదే మన మొబైల్నే వాడుకుంటుంది. యవ్వన కాల సమయంలో ఇదే చాలా ప్రాముఖ్యం. నీ కంటికి కనిపిస్తూ ఉన్నది, నీ చెవుకు వినిపిస్తూ ఉన్న దాన్ని నువ్వు ఎలాంటి పోరాటంలో ఎదుర్కొంటున్నావు? దేవుని వాక్యాన్ని మరిపించే పోరాటంలో ఉన్నావా? ఇది మరిపించేటట్టు ఉండాలని పోరాడుతున్నావా? నువ్వు ఎలా ప్రార్థన చేయాలో తెలుసా? నువ్వు మరిచిపోవాలని మదిలో కాదు, మోకరించి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరుడా, నువ్వు ఎప్పుడైనా ఆ విషయాన్ని పాపంగా నువ్వు పరిగణించలేదనుకో, నువ్వు ఇంకా శరీరానుసారంగా ఉన్నప్పుడు దాన్ని పాపంగా నువ్వు పరిగణించలేవు. నువ్వు వెలుతురులో ఉన్నప్పుడు దాన్ని చీకటిగా నువ్వు పరిగణించలేవు. ఎందుకంటే నువ్వు చీకటిలో ఉన్నావు తప్ప వెలుగులో ఉన్నానని భ్రమపడుతున్నావు. నీకు పాపం ఎదురైనా నీకు పోరాటంలో లేదనుకో, నీకు శాపం ఎదురైనా పోరాటంలో లేదనుకో, నువ్వేం చేస్తున్నావు తెలుసా? చీకటిలో ఉన్నావు. నీకు పోరాటమే లేదంటే, నీవు పోరాడే స్థితిలోనే లేవంటే, నీవింకనూ క్రైస్తవ్యంలో ఎదిగింపబడట్లేదు. వాస్తవం. ఏదైనా నీ జీవితంలో, ఏదైనా నీ బ్రతుకులో, ఏదైనా విడిచిపెట్టింది కంటికి కనిపించింది అనుకో, ఆ సమయంలో నువ్వు ఎలాగుండాలి తెలుసా? దాని నుంచి నువ్వు భయపడేటట్టు ఉండాలి. భయపడేటట్టు ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? నిజంగా అది నీకు రాకూడదు, నీ మనస్తత్వానికి రాకూడదు, నీ ఆలోచనలే అటు విధంగా మార్చబడాలి. ఎప్పుడు మార్చబడతాయి తెలుసా? నీవు మనస్తత్వం చేత నీ మనసులో అనుకోవడం కాదు, అయ్యో ఇది రాకూడదు అని అనుకోవడం కాదు. జాగ్రత్తగా గమనించండి, నీ హృదయంలో భయం పుట్టుకోవాలి.
అయ్యో అనవసరంగా దీన్ని చూశానే. ఆత్మీయమైన పోరాటం, అత్యవిధమైన పోరాటం. పనికిరాని వ్యక్తితో సాంగత్యం చేసేటప్పుడు, పనికిరాని వ్యక్తితో సంభాషించేటప్పుడు, పనికిరాని వ్యక్తులతో పనికిరాని మాటలు మాట్లాడుతున్నప్పుడు నీ జీవితమునకు గుర్తు రావాలి ఏంటో తెలుసా? పనికిరాని సంభాషణ నేను చేస్తూ ఉన్నాను, పనికి మాలిన బాంధవ్యం ఏర్పరచుకుంటా ఉన్నాను అనేది ఎప్పుడు నీకు తెలియాలని అంటే, నీ పాపములో ఉన్నామని తెలియనప్పుడు నీకు గుర్తుకు రావాలి. నీ గుర్తుకు రాలేదంటే నీవింక నువ్వు వెలుతురులోనికి రాలేదు, నువ్వు వెలిగింపబడట్లేదు. ఎందుకంటే నీకు అక్కడ పోరాటము లేదు. నువ్వు పెద్ద పోరాడేవాడు కాదు. నీకు పోరాటం అనేదే అస్సలు తెలియదు. జాగ్రత్తగా వినండి. ఎడ్వర్డ్ విలియమ్స్ గారి యొక్క జీవితంలో ఒక పోరాటం ఎదురైంది. ఆయన నిశ్చయించుకున్నాడు, దేవా ఈ దినము నీ యొక్క సమయము, క్రికెట్ మ్యాచ్ వస్తుంది, నాకు బాగా ఇష్టం, అదే మ్యాచ్ వస్తూ ఉంది, నేను దాన్ని చూడను, ఖచ్చితంగా చూడను అని మోకాలేసి దేవుని సముఖమున చూడకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ప్రార్థన చేస్తున్నప్పుడు పక్కింటోడు దాంట్లోంచి 4 అని వచ్చినప్పుడు సౌండ్ వస్తుంది చూడండి, ఆ సౌండ్ వస్తూ ఉంటే పక్క నుంచి మనసు వెళ్తూ ఉందట. అప్పుడు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఒకటే మనసులో అనుకున్నారట, ఏంటంటే దేవా నేను సముఖమున ప్రార్థన చేశాను, ఏంటంటే తండ్రి నేను ఇది చూడను అని ప్రార్థన చేశాను, అది నేను అప్పగించుకున్నది, మరి ఈ బయట నుంచి వస్తుందని నేనేం చేయలేను, నీవే చేయాలి, దాన్ని ఆపాలి. ఆయన మోకాళ్ళు వేసాడట, ప్రార్థన చేసుకున్నాడట, దేవా అది నాకు వినబడకూడదు, అది నాకు వినబడకుండా నీవు చెయ్యి అని ప్రార్థనలో దేవునితో కలిసి పోరాడే మరుక్షణము కూర్చున్నాడట. కూర్చున్న తర్వాత బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు సహోదరి వచ్చిందట. వచ్చినప్పుడు ఏంటంట ఉన్నాడంట, అంటే ఎందుకే నువ్వు ఫ్యాన్ ఆపావు అని అన్నాడట. అని అన్నాడట, ఆమె అన్నదట, 1:30 అవుతుంది కరెంటు పోయి, 1:30 అవుతుంది కరెంటు పోయి. అప్పుడు విలియమ్స్ గారు అనుకున్నారట, నేను వాక్యం ప్రారంభించి 1:30 అవుతుంది, ఆ ప్రార్థన ప్రారంభించి 1:30 అవుతుంది, నేను మోకరించి ప్రార్థన చేసిన మరుక్షణమే నా దేవుడు నా పోరాటాన్ని ఆలకించి ఆపేశాడు. నీ ప్రారంభము, నీ పోరాటము అలా ఉండకపోతే, ఎక్కడ ఉన్నప్పుడు అక్కడ మనసు ఉంటే, నీవు విడిచిపెట్టేది శరీరానుసారంగా విడిచిపెట్టావు, నీ మనసులో మాత్రం అది తిరిగితే వ్యర్థమే. నీ మైండ్లో ఫిక్స్ అవుతూ ఉంటావు, ఏంటో తెలుసా? దేవుని కొరకు ప్రార్థన చేయాలి, దేవుని కొరకు నిలవబడాలి, దేవుని కొరకు రగల్చబడాలి, దేవుని కొరకు నిలవబడాలి. ఇవెంతగానో ఫిక్స్ అవుతూ ఉంటాం. 4-5 కూడికలు అయిన తర్వాత ఏటి కూడికలు ఇన్ని వస్తున్నాయి, ఏటిన్ని మార్లు ప్రార్థించాలి, ఏటిన్ని సార్లు ఇలాగ ఉండాలి. ఆ తలంపులన్నీ ఎవరికి వస్తాయి తెలుసా? శరీరానుసారంగా ఉన్నవారికి. ప్రియ సహోదరులారా, ఎవరికైనా అలాగ అనిపించిందా? నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడా? నీవు పోరాడే పోరాటం దేవుని సముఖమున మహిమకరంగా ఉండాలి. దేవుడు ఆనందిస్తూ ఉంటాడట తెలుసా? నువ్వు పోరాడే పోరాటంతో దేవుడు ఆనందిస్తూ ఉంటాడట. ఎలాగంటే పనికిరానమైన వ్యర్థతనంపులు ఎన్ని సాతాను నీ హృదయంలో పెడుతున్నా, నీవు దాన్ని నిర్లక్ష్యపరిచి దేవుని మహింపరుస్తున్నప్పుడు దేవుడు ఆనందిస్తూ ఉంటాడు. ఎన్నో నీ జీవితంలో అడ్డంగా ఆటంకంగా ఎదురవుతున్నా వాటిని నిర్లక్ష్యం చేసి దేవుని మహింపరుస్తున్నప్పుడు దేవుడు నీ జీవితంను చూసి ఆనందిస్తూ ఉంటాడు. ప్లీజ్, దావీదు జీవితంలో భయంకరమైన పోరాటాలు, దానియేలు జీవితంలో భయంకరమైన పోరాటాలు, యోసేపు జీవితంలో భయంకరమైన పోరాటాలు. మీకు తెలుసా? వారందరూ ప్రార్థనలో పోరాడే జయించారు. దానియేలు జీవితంలో భయంకరమైన పోరాటం రాజుతోనే ఎదుర్కొన్నాడు. ఈరోజు చెప్తావా, లేకపోతే రేపు నిన్ను చంపేస్తానంతే. ఈరోజు చెప్పకపోతే రేపు నిన్ను చంపేస్తాను. ఇదే మాట, ఇదే వాక్కు. మన పోరాటము దేవునితో ప్రారంభించక మునిపే, దేవుని సన్నిధికి చేరక మునిపే నీవు మోకాలేస్తున్నావు, ఏం ప్రార్థిస్తున్నావో నీకు తెలియదు. చాలామంది జీవితాలు ఇది ఎదుర్కొంటారు. మీరు మోకరిస్తారు, మోకరించి ప్రార్థనలో ఉంటారు, కొంతసేపు గుర్తొస్తుంది, అమ్మో నేను మోకాలు వేస్తాను ప్రార్థన చేస్తాను.
ఎలాంటి పోరాటంలో ఉన్నారు? ఎలాంటి పోరాటం చేస్తున్నారు ప్రియ సహోదరులారా? యవ్వన కాల సమయంలో నీవు మోకరించి ప్రార్థన చేయాలనుకుంటావు, ప్రారంభిస్తావు. అనేక మంది ప్రారంభించే ప్రార్థనలతో నీవు ప్రారంభిస్తావు, అనేక మంది చెప్పే మాటలతో నీవు ప్రారంభిస్తావు. నీవు ప్రారంభిస్తూనే ఉంటావు, కానీ మధ్యలో నీకు గుర్తొస్తుంది, అయ్యో నేను ప్రార్థిస్తున్నానే అని. అయితే నువ్వు మోకరించింది దేనికో తెలుసా? దేవుని కొరకు సమయాన్ని అప్పగించుకోవాలని అనుకున్నావే తప్ప పోరాటము కలిగి ప్రార్థించాలనుకోవటం లేదు. ఈరోజు నేను ప్రార్థన చేయాలి, అంతేగాని ఈరోజు సమస్త విధములైన వాటిపైన నేను పోరాడాలి, దేవుని సన్నిధిలో గెలవాలి, జయించాలి. ఎంతమంది అనుకుంటున్నారు ప్రియ సహోదరులారా? యవ్వన కాల సమయంలో రాని పోరాటాలు ఎన్ని? నలుగురు వ్యక్తుల ద్వారా అనేకమైన పోరాటాలు వస్తాయి. స్త్రీకి పురుషుడు ద్వారా, పురుషుడికి స్త్రీ ద్వారా అనేక విధములైన పోరాటాలు వస్తాయి. ఎప్పుడు తెలుసా దాన్ని జయిస్తామో? వాస్తవంగా చెప్తా ఉన్నాను, దేవుని సమయమును దేవునికి ఇచ్చినప్పుడు దాన్ని జయించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు నీవు ఆయనతో కలిసి నివసిస్తావో, ఎప్పుడు నీవు ఆయనతో కలిసి నిలవబడతావో ఒక్కసారి నువ్వు గ్రహించు, నీ పోరాటం ఎవరితో ఉంది? ఈ దినము కూడిక ఏర్పరచబడింది అనుకో, నీ పోరాటం దేవునితో ఉందా? నీకు ఉన్న సమస్యతో ఉందా? అనేక మందికి ఈ రకమైన పోరాటం ఉంటే జాగ్రత్తగా మీ జీవితాన్ని పదిలపరుచుకోండి. ఎలాంటి తెలుసా పోరాటము? అయ్యో, నీకు వచ్చే పోరాటంలో దేవుని సముఖమున, దేవుని సన్నిధిన నిలవబడాలి. నీకొచ్చే పోరాటం ఎటువంటిదో తెలుసా? దేవునితో నీవు పోరాడాలి. నీ శరీరము నీకు సహకరించదు, నీ జీవితము నీకు సహకరించట్లేదు, నీ ఆలోచనలు నీకు సహకరించటం లేదు, నీ తలంపులు నీకు సహకరించటం లేదు. నీవు దేవునితో పోరాడాలి. వీటన్నిటిని నువ్వు జయించాలనుకోవాలి. అలాగును కాక నీవు దేవునితోటే నా బలహీనతలెల్లా నీకు తెలుసు కదా ప్రభువా అని పోరాడకూడదు. ఈ రెండిట్లో చాలా వ్యత్యాసం ఉంది. దేవా, సమస్త విధములైన వాటిపైన నాకు జయమును అనుగ్రహించు. ఈ పోరాటం వేరు, సమస్త విధములైన వాటిపైన నన్ను తప్పించు అనడము వేరు. నీవు జయిస్తున్నావా, తప్పించబడుతున్నావా? అది నీకే తెలియబడాలి సహోదరి. ప్రార్థనలో పోరాడు పరిశుద్ధులే, విశ్వాసం కాపాడు కొనువారే. ప్రార్థనలో పోరాడు పరిశుద్ధులే, విశ్వాసం కాపాడు కొనువారే. మంచి పోరాటముల్ పోరాడు వీరులేగా, కిరీటముందరించేదరు, నీతి కిరీటముందరించేదరు. ఎంతమంది పోరాడుతూ ఉన్నారు? మీరు దేవుని సముఖమున చేరినప్పుడు, మీరు దేవుని సముఖమున ప్రార్థించేటప్పుడు మీ పోరాటాలు దేంతో ఉన్నాయి? మీరు శరీర సంబంధంగా వెళ్తున్నారా, ఆత్మ సంబంధంగా పోరాడుతున్నారా? చాలామంది చాలా రకాలైన పోరాటాలు పోరాడుతూ ఉన్నారు. ఆ పోరాటం వ్యర్థమే. మీ ఆత్మీయ స్థితిలో ఎదిగింపబడకుండా, దేవుని ఎదుట పోరాడకుండా మీ యవ్వన కాల సంబంధమైన జీవితమును జయించాలనుకోవడం మీ వ్యర్థ తలంపే. శరీరానుసారంగా పోరాడాలనుకుంటే ఎన్నో నష్టపోతాం. వాస్తవం నా జీవితంలో జరిగిన సంఘటన. నీవు నీ జీవితంలో ఇంకను నీ జీవితంలో పోరాటంలో నిలవబడాలనుకుంటున్నావేమో, నీవు నష్టపోతుంటావు ప్రియ సహోదరులారా. నీవు ఏం ప్రార్థన చేస్తావో నీకే తెలియదు, నువ్వు ఎలాగ మోకరిస్తావో నీకే తెలియదు. ఎందుకంటే నువ్వు ఆత్మీయ స్థితిలోనే లేవు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు, నిద్ర వస్తుంది. ఎందుకు అలాంటి సంభవం? నువ్వు ప్రార్థిస్తూ ఉంటావు, అనేక రకమైన ఆలోచనలు నీ జీవితంలో ఎదురవుతుంటాయి. నీవు పడుకున్నప్పుడు నీకు పనికిరాని కలలు, పనికిరాని వచ్చినప్పుడు నీవు కలలో కూడా దాన్ని జయించగలవు ఆత్మీయతలో ఉంటే. హల్లెలూయా,
ఇది కల కదా అని నువ్వేం చేస్తావో తెలుసా? కలలో కూడా దాన్ని ఓడిపోతున్నావా? ఒక భక్తుడు అంటూ ఉంటాడు, ఏంటో తెలుసా? ఐ ఆమ్ లివింగ్ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ మై డిజైర్. అనగా నా కలలో కూడా దేవుని సంబంధితమైన పోరాటంలో నేను గెలుస్తూ ఉన్నాను. నేను వాస్తవకంగా ఉన్నప్పుడు దేవుని సంబంధంగా గెలుస్తూ ఉన్నాను. రాత్రి నాకు వచ్చే పనికిరాని దృశ్యాల్లో కూడా నేను గెలుస్తూ ఉన్నాను. ఎంతమంది ఇలాంటి పోరాటాలు ఉన్నారు యవ్వన కాలంలో? ఒక వ్యక్తి గట స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేస్తున్నట్టు కల వచ్చిందట. 10 మంది పొగుడుతున్నట్టు కల వచ్చింది. అందరూ పొగుడుతూ ఉన్నప్పుడు, వెళ్ళి సెకండ్లు ఇస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి సంతోషపడుతున్నాడు, ఆనందపడుతూ ఉన్నాడు, దిగి వస్తూ ఉన్నాడు. మరొక వ్యక్తికి ఆభరణాలన్నీ పెట్టుకున్నట్టు, అబ్బబ్బబ్బబ్బ ఎంత బాగుంది, ఎంత సంతోషంగా ఉంది, ఎంత ఆనందంగా ఉంది, ఎంత ముఖం సౌందర్యంగా వెలిగిపోతుంది. ఇలాంటి దృశ్యాలు వచ్చినప్పుడు నీవు కళ్ళలో పొంగిపోతున్నావా? నీవు చూడకూడదన్న వాటిని నీ కలలో వచ్చినప్పుడు వాటిని చూసి ఆనందిస్తూ ఉన్నావా? కళ్ళలో కూడా చాలామంది సినిమాలు చూస్తూ ఉంటారు, వాటిని బట్టి ఆనందిస్తూ ఉన్నావా? జాగ్రత్త ప్రియ సహోదరి, మోకరించి యేసు సన్నిధిలో, అయ్యా సమస్త విధములైన వాటిపై నేను చేయమనుందాలి. నీకేంటో తెలుసా? జాగ్రత్తగా విను. వాటిని నీవు కలలో కూడా జయించగలవు. ఎప్పుడో తెలుసా? దేవుని సముఖమున ప్రార్థించేటప్పుడు, దేవుని సముఖమున మోకరించేటప్పుడు. మీ జీవితాలు అప్పుడు ఆనందిస్తూ ఉంటే ఎందుకో తెలుసా? ఉదయకాల సమయం లెగిసిన తర్వాత కూడా ఆనందంగా ఉంటుంది. ఇలాంటి కల వచ్చింది. కల్లో చిరంజీవిని అందరినీ చూశాను. ఎలాంటి ఆనందం పొందుకుంటున్నా, ఎలాంటి ఆనందంతో నీవు జీవిస్తున్నావు ప్రియ సహోదరుడా? నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. నీవు ప్రతి విధమైన వాటిలో సంతోషాన్ని పొందుకుంటున్నావా? అది పాపంలో ఉన్నట్టే నీకు తెలియలేదంటే నీకు వెలుగులో నీవు లేవనే లెక్క. వెలిగింపబడిన వెలుగులో, ప్రత్యక్షపు వెలుగులో నీవు లేవనే లెక్క. దేవుని సన్నిధికి జాగ్రత్తగా వినండి. ఒక పోరాటం ఎదురైందట పౌలు గారి జీవితంలో. ఏం పోరాటం తెలుసా? దేవుని సన్నిధికి సమయమునకు రాలేదట ఆయన. ఎవరు? నడిపించే వ్యక్తి ఇంచుమించు కొన్ని నిమిషాల ముందు లేటుగా రాగలిగాడు. వస్తే దేవుని సమ్ముఖంలో కూర్చున్న తర్వాత ఆత్మ భయంకరమైన పోరాటానికి ఎదుర్కొంటుందట. దేవుడు దుఃఖంతో ఉన్నాడట. ఈయన ఏడుస్తూ ఉన్నాడట. మనకు కొన్ని అలాంటివి ఎందుకు ఉండవంటే మనం ఇంకా ఆ స్థాయికి రాలేదు, మనం ఇంకా అటు విధమైన స్థితికి నింపబడలేదు. ఆయన ఏడుస్తూ ఉన్నాడట. చదువుతూ ఉంటే ఎంతకీ ఏడు పాపడేటి, ఎన్ని రోజులు అవుతుంది, ఇంకా ఏడు పాపడేటి అనిపించింది నాకు. ఒక్క దినము ఆలస్యంగా రావడం తన జీవితంలో దుఃఖము మరీ ఎంతో కాదు, 2, 3, 4 నిమిషాలు. అది పెద్ద ఘోరంగా ఆయన భావించాడు. ఏడుస్తూ ఉన్నాడు, మొర్ర పెడతా ఉన్నాడు, దేవుని సముఖమున ప్రలాపిస్తూ ఉన్నాడు. అయ్యా క్షమించయ్యా, ఇక మీదట ఎన్నడూ అట్టి విధమైన జీవితం జీవించను. ప్రార్థనలో పోరాడినప్పుడు దేవుడు ప్రశాంతమైన మనస్సును అనుగ్రహించాడట ఆయనకి. అప్పుడు ఆయన నమ్మాడట, దేవా ఇక ఎన్నటికి నేను అలాంటి పని చేయను. ఎంత అద్భుతమైన సాక్ష్యం ప్రియ సహోదరులారా! నీ జీవితంలో ఎలాంటి సాక్ష్యం ఉంది? నువ్వు దేనికోసం పోరాడుంటావు తెలుసా? యేసయ్యా, మన పోరాటాలు ఎక్కడి వరకు ఉన్నాయి మీకే తెలుస్తాయి, నేను చెప్పవసరం లేదు. మీరు ఎలాంటి పోరాటాలు ఉన్నారో మీకే తెలుస్తాయి. ఈరోజు దేవుని కొరకు ఏదైనా పని చేయకపోతేనంట పౌలు గారి జీవితంలో ఆయన ఆ రోజు ఏదో పెద్ద అన్యాయం చేశానని ఫీల్ అయ్యాడు వాడట. ఒక వ్యక్తికి సువార్త ప్రకటించకపోతే ఆ రోజు అన్నం తినేవాడు కాదట యేసన్న గారు. ఒక వ్యక్తికి తెల్లవారుజామున లెగిసిన తర్వాత ఒక వ్యక్తికి సువార్త ప్రకటించకపోతే అన్నం తినేవాడు కాదట. అది భక్తి యొక్క జీవితమైన పోరాటం. మనం ఎంత పోరాటంలో ఉన్నామో మనకే తెలియాలి. మనం ఎలాంటి పోరాటంలో ఉన్నామో మనకే తెలియాలి. దేవుడు గతగా నాతో మాట్లాడినప్పుడు నేను ఒకటి తీర్మానించుకున్నాను. దేవా,
ప్రతి సమయంలో నేను ప్రార్థించలేను, కానీ ఉదయకాల సమయంలో నేను పండుకొని తెలిగేసినప్పటి నుంచి పండుకునేంత వరకు ప్రతి గడియ నీకు స్తుతులు చెల్లించాలని తీర్మానం చేసుకున్నాను. ఒక దినం నా జీవితంలో నేను తప్పోయాను. ప్రతి గడియ నేను మెలకువగా ఉంటే, ఆ రోజు ఏం తెలుసా అండి, బండి మీద వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి నన్ను టైం అడిగాడు. అడిగి టైం చెప్పలేదు, లోపల దుఃఖం ప్రారంభమైంది. దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. టైం అడుగుతూ ఉన్నాడు వెనకాతల నుంచి ఒక వ్యక్తి. ఇంచుమించు అరగంట ప్రయాణం అయింది నాకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత. అయ్యో, ముందు గడియ దేవునికి చెప్పిన మాట నిర్లక్ష్యం చేశాను. ఎందుకో తెలుసు, అది మనకి పాపమనే మనము గుర్తించాం. దేవుని సముఖమున చేరాలనేది పాపముతో మనము గుర్తించాం. ఎందుకంటే మన విశ్వాసం ఇంకా అక్కడికి ఎదిగింపబడలేదు. మీరు ఎలాంటి పోరాటంలో ఉన్నారు ప్రియ సహోదరులారా? మీరు ఎలాంటి పోరాటంలో ఇంకా జీవిస్తూ ఉన్నారు? ఒక సహోదరి ఏడుస్తూ ఉంది, దేవుని సన్నిధికి వెళ్ళాలి 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 వెళ్ళాలి, పోరాడుతూ ఉంది. పోరాడేవారు ఏమొందుతారంటే జయం పొందుతారు ఖచ్చితంగా. అనేక మందికి రావడానికి అవకాశం ఉన్నా ఎందుకు రాలేకపోతున్నారో తెలుసా? వారి ఆత్మీయ జీవితం ఇంకా అక్కడే ఉండిపోయింది. వారికి ఆటంకం రావడమే తరువు. వారు ఏం చేస్తారంటే అడ్డుగానే ఉంటారు. దేవుని కొరకు ఆశపడేవాడు పోరాడుతాడు, జయముందేంత వరకు పోరాడుతాడు. బహు విస్తారమైన శ్రమ కలిగిందంట తన శరీరానికి. దేవుడు పరీక్షించాడట, ఇంకా వెళ్తాడో వెళ్ళడో, సమయానికి వెళ్తాడో వెళ్ళడో అని ఇంకా పరీక్షించాడట దేవుడు. ఆయన చెప్తా ఉన్నాడు, ఏడుచుకుంటూ చెప్తా ఉన్నాడు. ఆయన అంటా ఉన్నాడు ఒకే ఒక మాట, ఏంటో తెలుసా? తన భార్య ఒక వ్యక్తికి కప్పు కాఫీ పట్టుకొని వచ్చిందట. దేవుడు విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. పట్టుకొని వస్తున్నప్పుడు దేవుని పరిచయలో వాడబడుతున్న ఒక సేవకుడు కాఫీ పట్టుకొని పాలుగారికి పట్టుకొని వస్తూ ఉన్నాడట. అక్కడి నుంచి ఒక సహోదరుడు ఇటు నుంచి వెళ్తూ పొరపాటున చేయి తగిల్చాడట. కాఫీ ఒలిగిపోయి తన మీద పడిందంట. తెల్లని వస్త్రములు ధరించుకున్న పౌలు గారి జీవితంలో ఆయన ఒక్కసారిగా తన వైపు చూసి ఆయనతో ఇలా ముట్టి, అయ్యా చూసుకొని వెళ్ళు, ఈ మాట చెప్పాడట. కాఫీ పగిలిపోయిన ఆయన, పట్టుకొచ్చిన ఆయన ఇలా చూస్తున్నట. చూస్తున్నప్పుడు ఆయన ఒకటి భావించగలిగాడు, ఈయన స్థితిలో ఎదిగింపబడ్డాడు, ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. మమ్మల్ని నడిపించడంలో ఇలాంటి స్థానంలో ఉన్నా ఆత్మీయ స్థానంలో కూడా అక్కడే ఉన్నాడు ఈయన అని గ్రహించగలిగాడు. తన కుమారుడు 10 మంది సంఘం ముందు వచ్చాడంట. పాలుగారు ఉన్నప్పుడు ఇంచుమించు అప్పటికే 100 సంఘాలు ఏర్పాటు చేశారు. ఆయన ఉన్నప్పుడు తన కుమారుడు వచ్చి సంఘస్థులలో సంఘము నడిపిస్తున్న సేవకులు చుట్టుపక్కల ఉన్నప్పుడు పాలుగారి యొద్దకు తన కుమారుడు వచ్చి, తండ్రి, అన్యుడైన ఒక సహోదరుడు నన్ను బాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళిన ఒక సహోదరుడు అని పేరు పెట్టాడట. అక్కడ నన్ను నా చెంప మీద గట్టిగా కొట్టాడు తండ్రి అని అన్నప్పుడు పౌలు గారు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారని అనుకున్నాడు. కుమారుని పిలిపించి బైబిల్ గ్రంథం తీయమని మోకాలు వేయమన్నాడట. తెరువు అన్నాడట. అక్కడ అందరూ చూస్తూ ఉన్నారట. ఏంటి చేస్తారు? అయ్యో, కుమారుణ్ణి ఈయన కొడతాడా, ఈయనకి ఏంటి ఈ మాట చెప్పినందుకు కొడతాడా అని అనిపించిందట అందరికీ. అప్పుడు చెప్పాడట ఒక మాట, తీ అన్నప్పుడు తీసాడట. ఇదిగో నీ కుడి చెంప మీద కొట్టిన ఎడల నీ ఎడమ చెంప తిప్పు. తన కుమారునికి ప్రతి ఒక్కరి ద్వారా చూపించాడు. ఏది పద రేవెడదాం అని అనలే. ఒకే ఒక మాట చెప్పాడట, నా కుమారుడా, నీ కుడి చెంప మీద కొట్టిన వాడికి నీ ఎడమ చెంప చూపించు. మరుసటి దినము తన కుమారుడు వెళ్ళి ఆడు కొట్టకపోయిన వెళ్ళి, బ్రదరు కొట్టావు కదా మా తండ్రి, నీకు ఇంకో చెంప చూపించమన్నాడు అన్నాడట. 2 చేతులు నమస్కరించి, పద మీ ఫాదర్ని చూడాలనుంది, వస్తాను చర్చికి అన్నాడట. నీ ప్రవర్తన ద్వారా, నీ నడిపింపు ద్వారా, నీ ఉద్దేశము ద్వారా ఇతరులకు ఎలాగ మాదిరి నేర్పుతున్నావు?
తన కుమారుని, తన కుమార్తెని పౌలు గారు నడిపించిన విధానం చూస్తే నా హృదయం తక్కులుక్కుపోయిందంతే. ఒకే ఒక విధంగా ఆత్మీయ స్థితిలో మనం ఎటు విధమైన పోరాటంలో ఉన్నాం. మన పోరాటాలు ఎలాగున్నాయి? ఎలాగూ పోరాడుతున్నామో మనకి గ్రహింపు లేదా? ఎలాగ పోరాడుతున్నాం? నిజముగా కానీ ఆ సమయంలో ఆయన ఉద్రేకపూరుడై ఎవరు తీసుకురా మనకెంతమంది ఉన్నారు అని చెప్పుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర ఆత్మీయ స్థితిలో ఆయన దిగజారేవాడు. తన కుమారునికి ఒక పాఠం నేర్పించలేకపోయేవాడు. ఆ దినము నుండి తన కుమారుడు ఒక పాఠాన్ని నేర్చుకొనగలిగాడు తండ్రి వల్ల. తన చుట్టుపక్కల ఉన్న సేవకులు దేవుని సేవకుని చూసి మహిమపరచగలిగారు. ఇటువి బలమైన కార్యం ఎలాగూ జరిగింపబడిందంటే ఆయన ఆత్మీయ స్థితిలో వేరొక స్థానంలో ఉన్నాడు. మనం ఎందుకు అలాగో ఎదిగింపబడలేకపోతున్నాం అంటే ఇంకా మన స్థానం ఇంకా ప్రారంభమే అవ్వలేదా? ప్రారంభమై కొంత దిశలో ఉన్నామా? ఆలకించండి ప్రియ సహోదరులారా. కొంతమందికి చీమ కుట్టినట్టయినా ఉండదు. ఎందుకో తెలుసా? వారు ఇంకా ఆత్మీయ స్థితిలోనే లేరు. వారికి అది పాపముగానే పరిగణించరు. ఎందుకంటే వారు ఆత్మీయ స్థితిని తెలుసుకోలేని వారు. నువ్వు ఎలా జీవిస్తున్నావు? మోకరించి ప్రియ సహోదరులారా. నిజంగా ఈ సమయంలో దేవునితో మాట్లాడా? నేను దేవుణ్ణి ఒక్కటే అడుగుతా ఉన్నాను, తండ్రి నీవు మాట్లాడావు, నేను నమ్ముతా ఉన్నాను, వీరి హృదయాలు ఇది బలంగా నాటుకొనును గాక. ఆమేన్. ఈ మాట బలముగా వీరి జీవితాలు నాటుకొనును గాక. క్షణక్షణము దినదినము రగల్చబడును గాక. యేసయ్య, ఏ యవ్వనస్తుడు తప్పిపోవటం నీ చిత్తము కాదా? నీ పరిచర్యలో వాడబడాలి యేసు నామములో. నీ పని నిమిత్తము రగల్చబడాలి యేసు నామములో. ఏ సహోదరుడు ఏ సహోదరి నీ సన్నిధిని ఆలస్యము చేయకూడదయ్యా. ఏ వ్యక్తిని సన్నిధిని ఆలస్యంగా భావించకూడదు తండ్రి. నీ సముఖమును వ్యర్థంగా భావించకూడదు ప్రభు. నీకిచ్చిన మాటని నిర్లక్ష్యంగా భావించకూడదు నాయన. వారు ఇంకా అలాంటి జీవితంలో ఉంటే వారి కన్నులు తెరవచేస్తున్నామములో, వారి బ్రతుకులు మార్చేస్తున్నామములో, వారి తలంపులు మార్చేసేయా, వారి హృదయాన్ని మార్చేసేయా. వారు ఎన్ని రకములైన బాధల నుంచి, ఇబ్బందుల నుంచి, పోరాటాల నుంచి ఉన్నారో వారికి శరీరకంగా వస్తున్న పోరాటాల నుంచి జయమును అందించు. వారి మోకాల పైన జయమును అందించండి తండ్రి. వారి మోకాల పోరాటంలో జయం అనుగ్రహించు నాయన. వారితో పాటు నీవు ఉండు నాయన. బలమైన పరిచర్య సాధకముగా వాడుకో యేసునామములో తండ్రి. ఎంతమందినైతే నీ సముఖమున నీవు అనుగ్రహించున్నావో, నీ సముఖం నేను ఒక్కటే ప్రార్థన చేస్తా ఉన్నాను తండ్రి. విస్తారమైన జన సమూహము కాదు కానీ నీ కొరకు నిలవబడే పాత్రలుగా అనేక మందిని ఇక నిలవబెట్టా. మాకు కావలసినది విస్తారమైన జన సమూహము కానే కాదయ్యా. నీవు అనుగ్రహించాలంటే అనుగ్రహిస్తావు. అయితే మా ఆశ, మా కోరిక నీ కొరకు వాడబడుతున్న వారిని నీవు నడిపించు. నీ కొరకు చెవియొగ్గే మనుషులను నిలబెట్టు తండ్రి. నేను ప్రార్థిస్తూ ఉన్నానయ్యా నీ సముఖమున. యేసయ్యా నీకు స్తోత్రాలు. యవ్వనస్తుల కూడికలో ఎన్నుకొనబడిన ప్రతి ఒక్క యవ్వనస్తుని బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి యవ్వనస్తుడు ఇటు విధమైన మార్గంలో నిలవబడాలి, ఇటు విధమైన క్రియ చొప్పున నడిపించబడాలి, రగల్చబడాలి తండ్రి. ఎన్నడూ మరుపు ఉండకూడదు, ఎన్నడూ ఈ విషయాన్ని మర్చిపోకూడదు దేవా. మర్చిపోతున్నారేమో, నీ సమయాన్ని విడిచిపెడుతున్నారేమో, వారు దాన్ని పాపముగా కూడా పరిగణించట్లేదేమో. నీవే వారి జీవితాన్ని వెలిగించి నడిపించమని, మహిమ పొందుమని, ఘనత పొందుమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. దేవుడి కూడికను ఆశీర్వాదకరంగా నడిపించినందుకు స్తోత్రించు.